మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిదినము అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి, నా తలంపులు మీ తలంపులు వంటిని కావు, మీ త్రోవలు నా త్రోవల వంటిని కావు. ఇదే యెహోవా వాక్కు. చదివిన ఈ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన దొరుకు కాలమున, యెహోవా దొరికే కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకునడి. ప్రియులారా, ఆయన దొరికే కాలమందు ఆయనను వెదకాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది అంటే, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. ఎవరైతే వెదుకుతారో దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు, ఆయన ఉన్నట్టుగానే కనబడతాడు. వెదికే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈ సమయంలో మనం గమనిస్తే గనుక ఎంతమంది దేవునిని వెతుకుతున్నారు, ఎంతమంది దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారు ఆలోచన చేయాలి. ఆయనను వెదకండి, దొరికే కాలములో ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనండి. పిల్లరా, ఆయన ఎప్పుడైతే మనకు దొరుకుతాడో, ఆయన సమీపంగా ఉంటాడో, అప్పుడు ఆయన దగ్గరలో ఆయనను వేడుకుంటే తప్పక మన జీవితాలలో కార్యము జరుగుతుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతుకుదామంటే దొరకడు. ఒకరోజు యేసు ప్రభువారు ఎరుకో మార్గము గుండా వెళుతున్నప్పుడు ఒక పుట్టినది మొదలుకుని గుడ్డివాడైనటువంటి భర్తమై యేసు ప్రభువారు వెళతం విన్నాడు. వెంటనే అతడు భిక్షగాడు, గుడ్డివాడు. వాడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు. ఎప్పుడైతే దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు వేశాడో, దేవుడు ఆ వ్యక్తి మాటలు విని ఆగిపోయాడు. అంటే దొరికే కాలములో ఆ సమయం యేసు ప్రభువారు చివరి ప్రయాణం అది. ఇప్పుడు ఎరుకో పట్టణం దాటి వెళ్ళాడు అనంటే ఇక మరలా ఆయన తిరిగి రాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే గనుక దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, ఆయన దొరికే కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే, ఆయన నీకు చేరువుగా ఉండగానే ఆయనను వేడుకునండి. ప్రభువు రాకడొస్తుంది, ప్రభువు త్వరగా వస్తున్నాడు. కనుక నువ్వేం చేయాలి అనంటే సిద్ధపడాలి.
అందుకే వాక్యం ఏం చెప్తుంది? కీర్తన 14:2లో వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎలాగట? వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు దొరికే కాలములో ఆయనను వెదుకుతున్నామా మనం? వివేకము కలిగి ఆయనను వెదికే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు దేవునిని వెతుకుతున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:3లో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేతే ఆరంభమై. కాబట్టి దేవుడు ఇంత గొప్ప రక్షణను ఆయన నీకు ఇచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. అందుకే ఆమోసులు అంటాడు కదా, యెహోవాను ఆశ్రయించేటప్పుడు మీరు బ్రతుకుతారు, ఆయనను ఆశ్రయించిన ఆ బేతేలును ఆశ్రయించొద్దు అని మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి, దేవుడు ఏమంటున్నాడు అని అంటే, వెదకండి, నన్ను వెదకండి, వెదికితే దొరుకుతాను అని మాట్లాడుతున్నాడు. ఇవి దేవుని వెతుకుతున్నామా? మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా? కాబట్టి ఇక్కడ గమనించాలి. తర్వాత భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. భక్తిహీనుడెవడు? భక్తి కలిగిన వాడెవడు? భక్తిహీనుడెవడు అని అంటే, భక్తి కలిగిన వాడు, భక్తితో నడుస్తున్నవాడు. భక్తిహీనుడు భక్తిగా ఉండి ఆ భక్తిని, దాని శక్తిని ఆశ్రయించనివాడు. భక్తిహీనుడు దేవుని మార్గాన్ని విడిచినవాడు. అందుకే ఇక్కడ దేవుడు అంటాడు, తమ మార్గాలను విడిచిపెట్టాలి. 2, దుష్టులు తమ తలంపులను మానవలని. ఇప్పుడు 2 గమనించాలి. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి. ఏం చేయాలి అని అంటే, యెహోవా వైపు తిరగాలి. తిరిగితే ఏం జరుగుద్ది అని అంటే, ఆయన జాలి పడతాడు, తర్వాత ఆయన బహుగా క్షమిస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, భక్తిహీనుడు భక్తి మార్గంలో దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నవాడు దేవుని కొరకు ఎదురు చూడాలి. దుష్టుడు తన తలంపులు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, ఎదుటివాన్ని నాశనం చేద్దాం, పతనం చేద్దాం అనుకునే ఆలోచనలు విడిచిపెడితే కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మనల్ని మన వైపు తిరుగుతాడు. ఆయన తిరగడమే కాదు, మనలను కనికరిస్తాడు. ప్రియులరా, ఆయన జాలి పడతాడు. 2వది, క్షమిస్తాడు ఆయన. అందుకే వాక్యం ఏముంటుందో తెలుసా? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ తలంపులు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుని తలంపులు వేరు, నీ తలంపులు వేరు. కనుక వాక్యం ఏముంటుంది అని అంటే, ఆయన వైపుకు మనం తిరిగితే గనుక దేవుడు తప్పక మనలను కనికరిస్తాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉన్న మనల్ని ఆయన తన రెక్కల క్రింద దాచాడు. కాబట్టి ఆయన వైపుకు తిరగాలి. ఎప్పుడైతే ఆయన వైపుకు తిరుగుతావో అద్భుతం దేవుడు చేస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5:16లో దేవుడు అంటాడు, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్ష విధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తుని
యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యందు విశ్వాసము కలిగి దీర్ఘశాంతము గలవాడు ఆయన, ప్రతి విషయంలో కృప చూపించేవాడు ఆయన. కాబట్టి దేవుని వైపు చూద్దాం, ఆయన వైపుకు తిరుగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో నీ కృపను అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.